నిన్న నా పేరు ధ్వని, నేను క్యాండిడేట్ యొక్క మేనమామని అవుతాను. సో నిన్న మాకు కాలేజ్ నుంచి కాల్ వచ్చింది, కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, కొంచెం డిస్కస్ చేయడానికి అని చెప్పేసి రమ్మని చెప్పారు పేరెంట్స్ అందరినీ. సో మేము వచ్చాము. వచ్చిన తర్వాత అది కౌన్సిలింగ్ జరుగుతున్న టైంలో ఈ ఇన్సిడెంట్ అనేది అయింది. ఇంకా క్లారిటీగా మాకు మొత్తం ఏంటిది ఏమవుతుంది ఏంటిది అనేది అయితే కంప్లీట్గా డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. సో మేము కూడా మొత్తం మాట్లాడుతుంటేనే, అంటే కౌన్సిలింగ్ ఇస్తున్న టైంకి లేదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనే టైంకి సడన్గా అబ్బాయి ఉన్నట్టుంది తీసుకోలేక లో అయిపోయి ఇదైంది. సో ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము కొంచెం ఎంక్వైరీ చేసుకునేదండి. అది అయిపోయిన తర్వాత మీకు ఉన్నట్టు మొత్తం చెప్పేస్తాం. అంటే మీరు వచ్చిన తర్వాతనే బాబు ఎట్లా? అవునండి, మాకు నిన్న కాల్ చేసి రావాలి పేరెంట్స్ రావాలి అని అంటే మేము పొద్దున రావడం అయింది. అంటే ఇప్పుడు కాలేజ్ యజమాని ప్రెషర్ పెట్టిందా పిల్లల్ని? అది ఇంకా జస్ట్ మాట్లాడే టైంకే ఈ గ్యాప్లో ఇది అయిపోయింది. సో అది ఎంతవరకు ప్రెషర్ ఉంది ఏంటి యాక్చువల్గా ఏమైంది అనేది మాత్రం ఇంకా మొత్తం ఫస్ట్ ఇయర్ 1-2 అండి, ఇప్పుడే స్టార్ట్ అయింది. సెకండ్ సెమ్లో ఉన్నాడు, AIML అని చెప్పేసి. సో మాది ప్రాపర్ వచ్చేసి అబ్బాయి తనది వచ్చి మా అల్లుంది వచ్చేసి వరంగల్. సో వరంగల్ ప్రాపర్, వాళ్ళ ఫాదర్ వచ్చేసి TSRTCలో వర్క్ చేస్తారు. సో నేను ఫ్యామిలీ డీటెయిల్స్ ఎక్స్పోజ్ చేయాలని సో అందుకు అని చెప్పేసి నేను అది అంటే నేను చెప్పే ముందు నేను ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నేను ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇంకా మొత్తం ఉన్నట్టయితే ఇంకేది బయటికి రాలేదు. సో రానప్పుడు నేను ఏం చెప్పలేదు. యాజ్ ఇట్ ఈజ్ నాకు ఒకసారి వచ్చింది, అది వచ్చిన వెంటనే నేనే కాంటాక్ట్ అవుతాను. హాస్టల్ అండి, నిత్యశ్రీ హాస్టల్లో అక్కడనే ఉంది. లోపలికి మాట్లాడు, లోపలికినాక మాట్లాడు. లోపల పోనిస్తే జరగమ్మా, జరుగు కొంచెం లైట్. సారీ ఏమద్దు, నేను వస్తా. లాగేసామా? వెళ్తారండి, అన్నా నువ్వు ముందట